ప్రజా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు రెండు అంశాలు ఇక్కడ. సో మీ ప్రతిపక్ష నేత హోదా, దాంతోపాటు మీరు జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేసి మీ బాధిత సోషల్ మీడియా యాక్టివిస్టులకి అండగా నిలబడదు. ఇవన్నీ బాగానే ఉంది, కానీ మరి వర్రా రవీందర్ రెడ్డి గారికి అండగా నిలబడటానికి, న్యాయం సాయం చేయడానికి అవినాష్ రెడ్డి గారు ఎందుకు ముందుకు రాలా? ఆయన ఎక్కడ కనిపించట్లేదు, భూతద్దంలో చూసినా కనిపించట్లా, గూగుల్లో కూడా కనిపించట్లా. ఏమైపోయారు సార్ అవినాష్ రెడ్డి గారు? ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. ముఖ్యంగా మేము ముందుగా ఎప్పుడు కూడా కార్యకర్తలకు అండగా ఉండటం కోసం మేము ఒక ప్రణాళిక, ఒక పద్ధతి, ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మేము ప్రతిపక్షంలోకి వచ్చి ఉన్నాం అధికారం తర్వాత. కాబట్టి మాకు ప్రణాళిక, మాకు ఒక పద్ధతి మేము ఒక ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వర్రా రవీంద్రారెడ్డి విషయంలో కూడా అక్రమంగా ఏమన్నా ప్రభుత్వం చేస్తే, అక్రమంగా ఏదన్నా ప్రభుత్వం చేస్తే ఖచ్చితంగా ప్రతి పౌరుడికి, నాట్ ఓన్లీ వర్రా రవీంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎవరికైనా అక్రమ అరెస్టులు కానీ, అక్రమ కేసులు కానీ, అక్రమంగా ప్రభుత్వం అన్యాయంగా ఏదన్నా చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ మేము అండగా ఉంటామని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మేము ఆ పద్ధతి ప్రకారమే అన్ని ఏర్పాట్లు మేము చేసి దానికి సహాయ సహకారాలన్నీ తీసుకుంటూ ఉన్నాం. ఇకపోతే ఇక ప్రతిపక్షం గురించి మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారు, చిన్నపిల్లడు ఏదేదో నాయుడు గారు చాలా కామెంట్ చేశారు, చౌదరి గారు కూడా చాలా కామెంట్ చేశారు. మేము ప్రతిపక్ష హోదా కార్యక్రమం అనేది 5 నెలల క్రితం ఎలక్షన్ అయిపోయిన తర్వాత అది అడగడం, ఇవ్వకపోవడం, తోసిపుచ్చడం, కోర్టుకు వెళ్ళడం ఇవన్నీ జరిగినాయి. కోర్టులో ఏదో వస్తే వస్తే తీర్పు, లేకపోతే లేదు. ఇప్పుడు రాష్ట్రం అనుభవిస్తున్న సమస్యలు అవి కాదు. ఇక మీరు కూడా మంచి ఎగ్జాంపుల్స్, గతంలో ఉన్న ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఏది 78 నుంచి కానీ, అంతకు ముందు కానీ కొంతమంది నాయకులు ప్రవర్తించిన తీరు కానీ మంచి మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు. అప్పుడున్న ప్రభుత్వాలు, అప్పుడున్న పద్ధతుల ప్రకారమే కనుక ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఇచ్చిన మాట మీద నిలబడటం, చెప్పిన పని చేయటం, అక్రమ అరెస్టులు చేయకపోవడం, ఈ ప్రజా సమస్యల మీద పరిష్కరించే పద్ధతిలో ప్రభుత్వాలు ఉంటే అప్పుడున్నట్టే ఇప్పుడున్న ప్రతిపక్షాలు ఉంటాయి. ఇక అబద్ధాల విషయానికి, అబద్ధాలు ప్రచారం చేయటం అని చెప్పేసి చౌదరి గారు ఒక మాట అన్నారు. ఏది అబద్ధం? 14 లక్షల కోట్లు అని చెప్పేసి, అప్పుందని చెప్పేసి అధికారంలోకి వచ్చి కేవలం బడ్జెట్ సమావేశాల్లో 6,36,000 కోట్లు చూపించడం ఏది అబద్ధం? 14 లక్షల కోట్ల అబద్ధమా? 6,36,000 కోట్ల అబద్ధమా? ఏది అబద్ధం? ఎవరు అబద్ధం ఆడారు? సూపర్ 6 అని చెప్పేసి అధికారంలోకి వచ్చి అసలు బడ్జెట్ లో ఊసే లేకుండా చేయటం ఏది అబద్ధం? ప్రపంచ స్థాయి రాజధాని కడతానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు లేవు, అప్పులు చేశారు, మేమేం చేయలేకపోతున్నాం అని చెప్పడం అబద్ధమా? అమరావతిలో ఒలింపిక్స్ పెడతారన్నారు, ఇప్పుడేమో చేతులు ఎత్తేశారు. ఏది అబద్ధం? కుప్పంలో ఎయిర్పోర్ట్ కడతామన్నారు, ఇప్పుడేమో చేతులు ఎత్తేశారు. కార్గోలో కూరగాయలు తరలిస్తామన్నారు, ఇప్పుడేమో చేతులు ఎత్తేశారు. ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని టచ్ చేయడానికి భయపడాలి అని చెప్పేసి ప్రతిపక్షంలో స్టేట్మెంట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో సుమారు 120 మానభంగాలు, 11 మంది మానభంగ హత్యలు, 5 ఆత్మహత్యలు జరిగితే వాటి గురించి